కానీ యాకోబు మాత్రం తూర్పు, పడమర, ఉత్తరం, ఎన్ని దిక్కులు ఉన్నాయి మొత్తం? శారమ్మకెందుకు తూర్పు, పడమర, కుడి, ఎడమ అన్నారు? తలలు పైకెత్త. ఇశ్రాయేలు దేశం మన భారతదేశం లాగా నిలువుగా ఉంటుంది. అలా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం మ్యాప్ చూస్తే ఎలా ఉంటుంది? గుడారాలు వేసుకునేటప్పుడు వాళ్ళు తూర్పు ఫేసింగ్లో వేస్తారు గుడారాలు. ఏ ఫేసింగ్? మీరు కూడా కొనేటప్పుడు అట్లాగా కొంటారు. మేస్త్రి గారు ఈస్ట్ ఫేసింగ్ ఉందంటే ఎందుకు ఈస్ట్ ఫేసింగ్? శాస్త్రం ఏంటది? గమ్మత్తేంటి చెప్పండి. మన దరిద్రులు అమెరికాలోకి వెళ్ళి వాళ్ళకు కూడా నేర్పించేశారు త్వరలకి. త్వరొచ్చి అంటున్నాడు, యూ వాంట్ దిస్ వన్, దిస్ వన్ ఇస్ ఈస్ట్ ఫేసింగ్, యూ వాంట్ దిస్. నీ దుంపదగా ఈస్ట్ ఫేసింగ్ నీకు కూడా పెట్టారు మా వాళ్ళు. గజ్జెదవలో గజ్జి దరిద్రులు ప్రపంచమంతా ముట్టిస్తారు ఈ గజ్జి. అట్లాగే అబ్రహాము వీళ్ళ గుడారాలన్నీ తూర్పు ఫేసింగ్లో ఉంటాయి. శారమ్మతో దేవుడు ఏమన్నారంటే నీవు కుడికి ఎడమకి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశం తూర్పు ఫేసింగ్లో నిలబడి చూస్తే కిందకెళితే బెర్షెబా, పైకెళితే దాను. అందుకే వాక్యం ప్రతి చోట చూడండి, సమూయేలు గురించి రాసినప్పుడు దాను మొదలుకొని, దాను అంటే పైన ఉంటుంది, ఎడం పైన. బెర్షెబా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న గుడారం కనుక శారమ్మ నువ్వు తూర్పు పడమర విస్తరించు. ఎందుకంటే విడ్త్ తక్కువ. కొంచెం దొబ్బేసింది, కొంచెం ఉందలే. ఓవరాల్గా టోటల్ మొత్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం దొబ్బేసినవన్నీ ఉన్నాయి. హల్లెలూయా చెప్పు. కట్టినట్టే ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ. కైసరుకి ఇన్కమ్ ట్యాక్స్ దశంభాగం. మాట్లాడరా? హల్లెలూయా చెప్పు గట్టిగా. సరిహద్దులు లేని దీవెన. దేవునికే మహిమ కలుగును గాక. ఇది వరకు మీరు ఆశీర్వదించబడిన విధానం వేరు. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఒకవేళ యాకోబులాగా హేస్టినెస్, తొందరపాటు ఎక్కువైపోయి బట్టలు ఇస్తే రాడు బాబా, నువ్వు పెడితే బాగుండదు బాబా, వెళ్ళే మార్గంలో తోడేటి చాలు బాబా అని మీరు చెప్పలేకపోవచ్చేమో. కానీ మీ హృదయంతర్భాగపు ఎదలోతులు గుర్తిరిగిన నా తండ్రి అంటారు చూడు, 4 చేతుల సంపాదిస్తున్నారు కాదని యేసు నామములో నలుదిక్కులా సంపాదించుకునేటట్లుగా 4 రాళ్ళు కిడ్నీలో కాదు, 4 రాళ్ళు దాచుకునేటట్లుగా నా ప్రభు కృప చూపును గాక. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేతి కర్రతో ప్రారంభించారా? వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరికి 4 రాళ్ళు వెనకేసుకునేటట్లుగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసు నామములో మీకు ఆశీర్వాదం కలుగును గాక. 4 వైపుల నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వాదాన్ని పొందుదురు గాక. ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురు గాక. ఒకవేళ మీరు అడగడానికి చేతగాక అడిగే రీతిలో అడగలేకపోవచ్చు, బట్ నా దేవుడు చూస్తున్నాడు. నీ స్థితి ఏమిటో నాకు తెలుసు. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనను. ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా? ఆఖరిలో చెప్తా. మన స్థితి మార్చేవాడు ఒక్కడే, ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఇందాక పాడుకున్నాం కదా, నాకున్నది అంటే అమ్ముంది, నానున్నాడు, దాది ఉంది, పిన్ని ఉంది, ఉంటారు. సర్వోన్నతుడా ఎవరు ఆగాగాగాగు ఇట్లాగే పాట ఆపమని మీకెవరన్నా ఉంటే పాడమాకండి. నాకు మాత్రం ఎవరు లేరని స్టార్ట్ చేసేవాడు.
ఇంకేం పాడతారు జనం? మౌనం పాడే పర్లేదు పాడనేవాడు ఆయన. ఏం చేస్తాం మరి? మనకున్నది ఒక్కడే. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఉండబట్టలేకపోతున్నా.